నమస్కారం. ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు. కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్, అసెంబ్లీ గేట్ వద్ద జగన్ నిరసన. నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డుల ఉద్రిక్తత, బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. మంత్రి కందుల దుర్గేష్ కు షాక్, డైరెక్ట్ గా పేషీకి మావోయిస్టుల బెదిరింపు లేఖ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ హక్కులను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసి అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. కాగా సమావేశాలకు ముందు గేట్ నెంబర్ 4 వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అక్కడి నుంచి జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లోపలికి వెళ్లారు. చాలా కాలం తర్వాత జగన్ అసెంబ్లీకి రావడంతో ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొనగా కొద్ది నిమిషాలకే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లగానే జగన్ తన కాన్వాయ్లో వెళ్లిపోయారు. పేరుకొచ్చామనిపించుకునేందుకు వచ్చినట్లుగా ఉందని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు మాత్రమే హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. Operating with clearly defined objectives, milestones and accountability mechanisms. Anchored in this guiding spirit, the government has proceeded with focus and resolve. The Swarnandhra vision lays out a clear economic pathway aiming for sustained high growth to build a rupees 308 lakh crore economy with a per capita income of rupees 55 lakh by 2047. While the long-term pursuit remains firm, the government is undertaking regular interventions and mid-course corrections to stay aligned with evolving realities. A structured review and monitoring framework has been instituted with periodic conferences of ministers, secretaries and district collectors to assess progress, address bottlenecks and implement timely course correction, ensuring accountability and continuity in execution. Resurgence to ascendance.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లెక్క రావడం రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి పేషికే ఈ లేఖ నేరుగా రావడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. నిషేధిత మావోయిస్ట్ పార్టీ పేరుతో ఉన్న ఈ లేఖలో మంత్రి దుర్గేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. తాజా బెదిరింపు లేఖపై మంత్రి కార్యాలయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, సచివాలయంలోకి ఇది ఎలా చేరింది అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్, పోస్టల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇది నిజంగానే మావోయిస్టులు పంపారా, లేక ఎవరైనా ఆకతాయిలు మంత్రిని భయపెట్టేందుకు మావోయిస్టుల పేరును వాడుకున్నారా అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టుల బెదిరింపు లేఖ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ కు ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. ఆయన నివాసం, పర్యటనల వద్ద పోలీస్ పహారాను పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. పోలింగ్ నేపథ్యంలో బందోబస్తుపై టీజీపీ జవదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తాం. 1,302 అత్యంత సున్నితమైన, 1,926 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ ను మోహరిస్తాం. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 167 స్ట్రాటజిక్ నిఘా బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. पीछे చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో కొడంగల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కుమారుడు సూర్య విక్రమాదిత్య ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రమైన మధిర మున్సిపాలిటీలో 9వ వార్డ్ ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇరు పార్టీల మధ్య కొట్లాట గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. ఒకవైపు ఓటింగ్ జరుగుతుండగా మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతలు దాడులు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. దీన్ని బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఇది గమనించిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. నిజామాబాద్లోని సన్ఫ్లవర్ హైస్కూల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శిస్తూ ప్రజలు అభివృద్ధి వైపు నిలబడాలని కోరారు. పుట్టిన గడ్డ నిజామాబాద్ పట్టణంలో రాజ్యాంగం కల్పించినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. 2.5 గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మతం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా అనుకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటుంది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. జై కాంగ్రెస్. అదే ఆ ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. ఓటర్ స్లిప్ సరిగా పంపకం జరగలేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు బూత్ వద్దకు వచ్చి ఓట్లు ఎత్తుకొని
మీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. 6 రోజులుగా జరిగిన ప్రచారం, ఆ తర్వాత చేపట్టిన పోల్ మేనేజ్మెంట్ను ఆధారం చేసుకుని గెలుపు మాదంటే మాదేనని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి 5 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇళ్లు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది. ఈసారి మీరు చూస్తే ప్రశాంతంగా, ఎందుకంటే ప్రజాపాలన ఉంది, ఎక్కడ కూడా పోలీస్ ఒత్తిడి ఉండి టీఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలా మందిని విడ్రా చేయించడం, పోలీసుని వాడుకొని గుండారాజు చేసి అభ్యర్థులు లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలా మందికి తెలుసు. కానీ ఈసారి ప్రజాపాలన డెమోక్రటిక్ వే, ఎవరు నిలబడాలనుకుంటే నిలబడచ్చు, ఎవరిపైన కూడా ఒత్తిడి లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో 85% వరకు మున్సిపాలిటీస్ స్వీప్ చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాలు దిగుతోంది. మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని పోలీసులతో దౌర్జన్యం చేస్తోంది. బీఆర్ఎస్ ఏజెంట్లను పోలింగ్ బూతుల లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటోంది. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ, 10వ పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతో పోలింగ్ కేంద్రం ఆవరణ నుంచి పక్కకు ఇడ్చెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. నేను అబ్జర్వ్ చేసేస్తా. నాకు అర్థం కాదు. 200 మీటర్ల దగ్గర సహకరిస్తారు. మీ డిపార్ట్మెంట్ వస్తా వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? నేను ఒప్పుకోను. చేయండి. ఏజెంట్, ఎన్నికల ఏజెంట్ లోపలికి వదిలిస్తున్నారు. నేను పోలే. మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ కన్నా తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు. ఎలక్షన్ మీరు దౌర్జన్యం చేస్తున్నారు. మీరు కావాలని చేస్తున్నారు. I don't accept your likes. Lebon. Ready. Hey,
భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్ర సమీపంలో బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లకు డబ్బులు పంచుతూ హంగామా చేసినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన అధికారులు తనిఖీలు చేపట్టగా అభ్యర్థి బంధువులు నగదును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఎన్నికల అధికారులు వారి వద్ద నుంచి ₹1,00,000 పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యకర్తలు ఉన్నారు, ఆనందరావు ఉన్నారు, కూడా 5 లక్షలు క్యాండిడేట్ ఉన్నాడు సార్. ఆయన ఇక్కడ డబ్బులు వస్తున్నాడని చెప్పి నేను నల్గొండ పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ నాయకులు స్థానికేతరులతో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు భారీ నిరసనకు దిగారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. నల్గొండ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నినాదాలు చేశారు. ధర్నా కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో టూటౌన్ పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీకి పోలీసు వ్యవస్థ రక్షించాలి. కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వస్తున్నారు. పోలీసు వ్యవస్థ నశించాలి. ఖమ్మం జిల్లా ఎద్దులాపురం మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపాలిటీలోని 31, 32 వార్డుల్లో వామపక్ష పార్టీలైన సిపిఐ మరియు సిపిఎం కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో సిపిఎం చెందిన ఒక ఏజెంట్ పోలింగ్ బూత్ వద్దే పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని సిపిఐ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బూత్ సమీపంలో ప్రచారం చేయడంపై సిపిఐ శ్రేణులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహి దిగడంతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమపై అనవసరంగా గొడవకు దిగారని సిపిఎం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనతో ఓటర్లు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం చుట్టుపక్కల గ్రామాల వాసుల్ని హడలెత్తించింది. తాజాగా మరోసారి పెద్దపులి ప్రత్యక్షమవడం శైవ భక్తులను భయపెడుతోంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమల అడవిలోని పెచ్చెరు వద్ద కాలినడక మార్గంలో పెద్దపులి కనిపించగా శ్రీశైలంలో అన్నదానం కోసం సరుకులు తీసుకెళ్తున్న వాహనంలో ఉన్న వ్యక్తులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో తీస్తున్న వ్యక్తుల్ని ముందు గమనించిన పోలి కాసేపటికి వారిని చూసినట్లుంది. వామ్మో, వీళ్ళెవరో నన్ను వీడియో తీస్తున్నారు, ఇక్కడే ఉంటే తీసుకెళ్లి జూలో పడేస్తారన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి పక్కకు వెళ్లిపోయింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా భక్తులు కాలినడకన నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చేందుకు ఇటీవలే అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో పులి కనిపించడం ఆందోళన గురి చేస్తోంది. అయ్యో లైట్ వేసా చూడని దిగద్దని చెప్పు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు. కొనసాగుతోన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్, అసెంబ్లీ గేట్ వద్ద జగన్ నిరసన. నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డుల ఉద్రిక్తత, బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. మంత్రి కందుల దుర్గేష్ కు షాక్, డైరెక్ట్ గా పేషీకి మావోయిస్టుల బెదిరింపు లేఖ. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.